ఫ్రెండ్స్, వెనిన్జులా అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేసేసి, అంటే ఇక కిడ్నాప్ అనే అనుకోవాలి మనం. ఎందుకనంటే వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి మరీ చొచ్చుకొని బయటికి లాక్కొచ్చి ఇంత జరిగింది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి తేడాగానే జరిగింది. సో, అమెరికా ప్రభుత్వం అలాగే చేసింది. మెయిన్‌గా ట్రంపే దీని వెనకాల ఉన్న సూత్రధారి. ఒక రకంగా పాత్రధారి కూడా. ఎందుకనంటే ఆల్‌మోస్ట్ మధురో న్యూయార్క్ గడ్డపైన అడుగుపెట్టిన తర్వాత ఇక ట్రంప్ కూడా వాళ్ళ విషయాల్లో చాలా అంటే చాలా చక్రం తిప్పుతూ వచ్చాడు. అయితే ఇక్కడ కొన్ని మనం మీడియా కథనాలైతే చూడాలి. ఇక్కడ మీరు చూడండి, నేను రెడ్ కలర్ బాక్స్‌లో పెట్టాను. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు ఈ వెనిజులా అధ్యక్షుడు మదురో అనేది గనుక చూస్తే బ్రుక్లిన్ జైల్‌లో ఉన్నారు. బ్రుక్లిన్ అంటే అది డౌన్ టౌన్, అంటే న్యూయార్క్ డౌన్ టౌన్‌లో ఒక ప్లేస్ అన్నమాట. అయితే అది ఎలా ఉంటుంది ఆ జైల్ అంటే, భూమి మీద ఉన్న నరకం అనే దానికి అనే పేరు ఉంటది కదా! అది ఈ జైలుకి రెండో పేరనమాట. నేను చెప్పేది కాదిది. ఇది జస్ట్ మీడియాలోనే మనకు కనిపిస్తుందనమాట. సో, మెట్రోపాలిటన్ ఏరియాలో ఉంటుంది కానీ, దాన్ని ఒక నరకపు ద్వారం కింద చూస్తారు. అయితే అక్కడ భోజనం ఎలా ఉంటుందో తెలుసా? పురుగులు పట్టిన భోజనం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో కూడా మధురోదే. తనని అంత చలిలో కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పెట్టారు. నిజానికి అక్కడ చాలామంది అక్కడ ఉన్న ఖైదీలని ఎలాగ వాళ్ళు ట్రీట్ చేస్తారంటే, ఓ 7, 8 రోజులు వాళ్ళని చీకటి గుయ్యారంలోనే పడేస్తారనమాట. అంత దారుణమైన జైల్‌లో మధురోని పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ ఫుడ్ ఐటెమ్స్. ఈ ఫుడ్ ఐటెమ్స్ ఏదో పాడైపోయిందో, లేకపోతే బూజు కట్టిందో, పాచి కట్టిందో కాదండి. అక్కడ జైల్‌లో ఉన్న వాళ్ళకి పెట్టే ఫుడ్ అనమాట. అక్కడ బొద్దింకలే పట్టాయా, ఇంకేదన్నా పట్టాయా అనే విషయం కూడా మనం చెప్పలేం. సో, అంత దారుణమైన స్థితిలో మధురోను పెట్టారు. ఎంత కాదనుకున్నా, ఎంత ఇదనుకున్నా మధురో అనే వ్యక్తి వెనెజులాకు సంబంధించిన ఒక అధ్యక్షుడు. అయితే మీద, అంటే ఈ మధురో మీద రకరకాల కేసులు బనాయించి, ఇక అమెరికా మాత్రం వీళ్ళ అంతు చూద్దామని నిర్ణయించుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ డెత్ బెట్టే ఎక్కినట్టే. కోర్ట్ అని, అవని, జైలని అంటున్నారు కానీ, వాళ్ళు నిజంగా గనక కోర్ట్ ద్వారా న్యాయపరంగా, చట్టపరంగానే మధురోకి కానీ, ఆయన భార్యకి కానీ శిక్ష వేయాలి అనుకుంటే, బ్రుక్లిన్ లాంటి ఒక దారుణమైన జైల్‌లో వాళ్ళనసలు పెట్టరు. మొదటిగా వాడిని బ్రుక్లిన్ డిటెన్షన్ సెంటర్‌కి తీసుకువెళ్ళి అక్కడ జైల్‌లో వేసేసారనమాట. సో, అదే ఒక చెప్పాలంటే హెల్ హోల్, అంటే నరక ద్వారం అని కూడా చెప్పొచ్చనమాట. అయితే తననే కాదు ఫ్రెండ్స్, తన భార్యను కూడా అంతే దారుణమైన పరిస్థితిలో పెట్టారు. ఒక మాటలో చెప్పాలి అంటే, వీళ్ళని కళ్ళకు గంతలు కట్టుకొని ఇద్దరిని తీసుకొని వెళ్లారే అన్న మాట కానీ, మధురోని వేరే చోటుకి తీసుకెళ్ళిపోయారు. మధురోకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆయన భార్య ఫ్లోరిస్‌ని ఇంకొక చోటుకి తీసుకెళ్ళిపోయారు. ఆవిడెక్కడుందో ఈయనకి తెలీదు. ఈయనెక్కడున్నాడో ఆవిడకి తెలీదు. మొత్తానికి వీళ్ళిద్దరిని పెట్టిన జైలు గురించి చెప్పాలంటే దారుణమైన జైలనమాట. దారుణమైన జైలు. నేను చెప్పింది కేవలం అక్కడ 1-2% నరకమే. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అంత చలిలో కూడా వాళ్ళకి కనీసం కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా ఇవ్వరు. కనీసం ఒంటి నిండా జైలు బట్టలు కూడా ఇవ్వరనమాట. జస్ట్ ఒక వైట్ షార్ట్ వేసి వాళ్ళని వదిలేస్తారలాగా. దాని పైన వెనకాల ఒక స్టాంప్ కూడా ఉంటది. అంటే వాళ్ళకొక, అంటే వాళ్ళు ఎటువంటి దొంగతనం చేశారు, వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళు ఏంటి అనేసి ఒక స్టాంప్ అనేది కూడా ఉంటుందనమాట. ఇందాక మీకు చూపించినట్టుగా అటువంటి కొన్ని ఫోటోలైతే మాత్రం మనకిప్పుడు వెస్టర్న్ మీడియాస్ నుంచి కొన్ని ఫోటోస్ అయితే లీక్ అయ్యాయి. చూసారు కదా! ఇట్లా ఉంటుందనమాట పరిస్థితి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.